జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉత్తేజితులు చేస్తూ ప్రసంగించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ గారు, రాజ్యసభలో మన పార్టీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి గౌరవ అధ్యక్షులు పెద్దలు కె కేశవరావు గారు, గౌరవ సభాధ్యక్షులు సోదరులు యువ నాయకుడు మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మొహమ్మద్ మెహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా మొన్ననే మొట్టమొదటిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన చామకూర మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారి పేరు చెప్తే ఎక్కువ ఉంటుంది అనుకున్నా. చామకూర మల్లారెడ్డి గారు గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జ్గా పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ తరఫున వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శాసన మండలి సభ్యులు బోడకుంట వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదే రకంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు యువ నాయకులు ఉత్సాహవంతులు కేపీ వివేకానంద్ గారు, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కాలికి బల్పం కట్టుకొని తిరిగిన కూకట్పల్లిలో మీ అందరి మద్దతుతో డంకా బజాయించి గెలిచిన మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు ఉప్పల్లో బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న గౌరవ పెద్దలు శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాజా మాజీ శాసనసభ్యులు అన్న మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎంబీసీ కార్పొరేషన్ అధ్యక్షులు తాడూరి శ్రీనివాస్ గారు, గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న పెద్దలు బండి రమేష్ గారు, అన్న మన్నించాలి శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు కర్నే ప్రభాకర్ గారు, అన్న 12 తారీఖు నాడు కాబోయే శాసన మండలి సభ్యులు అన్న ఎగ్గే మల్లేశం గారు, నందారెడ్డి గారు, బండారి లక్ష్మారెడ్డి గారు, అదే రకంగా జహాంగీర్ గారు, ఇంకా వేదికపై ఆసీనులైన ప్రతాప్ గారు, నవీన్ గారు, అదే రకంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మీ అందరితో కూడా ఇక్కడికి విచ్చేసిన ఎల్బీ నగర్ నియోజకవర్గ బాధ్యులు అన్న రామ్మోహన్ గౌడ్ గారు, పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన మహామహులందరికీ, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, 7 నియోజకవర్గాల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ డివిజన్లు మరియు గ్రామ శాఖల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితుల అధ్యక్షులు, అదే రకంగా సింగిల్ విండోల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పేరు పేరున అందరికీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మేడ్చల్ జెడ్పీటీసీ సోదరి శైలజ గారు చక్కగా మాట్లాడి మీ అందరి తరఫున వారు కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలను వివరించినందుకు సోదరి శైలజ గారు ఎక్కడున్నా వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమంలో ఓపికగా కొంత ఆలస్యమైన వేచి చూసిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మల్లారెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చెప్తా ఉండేది మాకు, గడిచిన 5 సంవత్సరాలు ఇక ఆయన నిన్నలేక మేము కొన్ని రోజుల తర్వాత మేమే లొల్లు పెట్టుడు స్టార్ట్ చేసినాం. ఎప్పుడు మాట్లాడినా మల్కాజ్గిరి అంటే దేశంలోనే నెంబర్ 1 పార్లమెంట్ అని చెప్తున్నా. ఏడు నువ్వు ఎక్కడో దాక్కున్నాడు ఇప్పుడు మళ్ళన్నా, ఇంకా నువ్వు ఆ మాట మీద నిలబడినో లేదో కానీ ఎప్పుడు కలిసినా అంటుండే. అప్పుడు ఎంపీ ఉండే కదా, అప్పుడు ఎంపీ ఉండే కాబట్టి ఏడ కలిసినా అనా మొత్తం దేశంలోనే నెంబర్ 1 ఎంపీ స్థానం ఏది అంటే మల్కాజ్గిరి అని చెప్పి మల్లన్న ఎప్పుడు మమ్మల్ని ఆగమాగం చేసేది. మరి ఇప్పుడు మల్లన్న మంత్రి అయిండు. ఇప్పుడు మల్లన్నకు అసలు పరీక్ష ఇప్పుడున్నది. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బహుశా భారతదేశం మొత్తంలోనే అత్యధిక స్థాయిలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. నిజంగా చెప్పాలంటే ఒక మినీ భారతదేశం. ఈ నియోజకవర్గంలో 20 లక్షల మంది ఓటర్లుంటే అందులో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల నుంచి ఉండే ప్రజలు
ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. అట్లాంటి ఈ నియోజకవర్గంలో రేపటి రోజున గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి నేతృత్వంలో నాకైతే విశ్వాసం ఉన్నది, తప్పకుండా భారీ మెజారిటీతో గులాబీ జెండా ఎగరబోతున్నదనే విశ్వాసం నాకైతే సంపూర్ణంగా ఉన్నదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆషామాషిగా నేను చెప్పడం లేదు, లెక్కలు చూసుకునే చెప్తా ఉన్నా. ఇప్పటిదాకా గౌరవ శాసనసభ్యులు మాట్లాడిందంతా కూడా నేను రాసుకున్నా. వాళ్ళు చెప్పినరు ఇంత మెజారిటీ ఇస్తాం అంత మెజారిటీ ఇస్తాం అన్నారు. మంత్రి గారు కూడా నంబర్ 1 మెజారిటీ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడే కేశవరావు గారు కూడా అదే గుర్తు చేసినారు. కాబట్టి మల్లన్న నేనైతే రాసుకున్నా, నంబర్ 1 మెజారిటీ రాకపోతే అప్పుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే 6 శాసనసభ స్థానాలకు మొన్న 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 7 శాసనసభ స్థానాలుంటే 6 గులాబీ జెండా ఎగిరింది. ఇంతకుముందే నేను విజ్ఞప్తి చేసినట్టు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, అదే రకంగా మల్కాజ్గిరి ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెసు తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాలికి బల్పం కట్టుకొని తిరిగి ఇక్కడ నివాసం ఉంటున్న సీమాంధ్ర ప్రాంతం నుంచి ఉండే అన్నాదమ్ములను వారికి మనకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి వారినేదో రెచ్చగొట్టి ఓట్లేయించుకుందాం పబ్బం గడుపుదామని ప్రయత్నం చేస్తే తిరుగులేని సమాధానం చెప్పిన చైతన్యం ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణలో ఎక్కడ కూడా కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, వాటి పేరు మీద వివక్ష లేదు. ఈరోజు మీరు పక్క రాష్ట్రాల్లో చూసినట్టయితే ఒక పార్టీ కార్యకర్త అయితే ఒకలాగా, ఆ పార్టీ అభిమాని అయితే ఒకలాగా, లేదంటే మరొకలాగా అని వ్యత్యాసం ఉన్నది. తెలంగాణలో పరిస్థితి లేదు. ఈరోజు ఆసరా పెన్షన్లు వస్తే అందులో ఏ పార్టీ వాళ్ళు అన్న లెక్క లేదు. 42-43 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్లు వస్తూ ఉంటే ఈరోజు మా పెద్ద వయసులో ఉండే పెద్దమ్మలు, మా తల్లులు, మా అక్కలు వాళ్ళందరూ దీవెన పెడతా ఉంటే కేసీఆర్ మా పెద్ద కొడుకులాగొచ్చి మాకు ఈరోజు 3 పూటల భోజనం తినడానికి ఆత్మగౌరవంతో ఉండడానికి ఒక పెద్ద కొడుకై కేసీఆర్ మా దగ్గరికి వచ్చిందంటుంటే మా హృదయాలు ఉప్పొంగుతా ఉన్నాయి. అట్లాంటి ముఖ్యమంత్రితో పనిచేస్తున్నందుకు, ఇట్లాంటి పార్టీలో ఉన్నందుకు కార్యకర్తలుగా మనందరం గర్వపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు ఒక మేనమామై కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళ పెళ్లి ఖర్చులకు 1,116 రూపాయలు ఆ వధువు ఆనంద బాష్పాలు, ఆ పెళ్లిలో ఆమె కంట ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే ఆ ఆనంద బాష్పాల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే అపురూపమైన కార్యక్రమాలు. ఈ దేశానికే ఈరోజు తెలంగాణ దిక్సూచిగా మారిపోయిన పరిస్థితి. రైతు బంధు లాంటి కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 71 సంవత్సరాల్లో ఎంతో మంది ప్రధానమంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన 71 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ పచ్చ తలపాగా చుట్టుకొని రైతుల గురించి మాట్లాడిన వాళ్ళే తప్ప ఎవరైనా చిత్తశుద్ధితో, నిబద్ధతతో రైతుల గురించి ప్రయత్నం చేసిన వారు ఉన్నారా ఆలోచించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు 24 గంటల కరెంటు వ్యవసాయానికి కూడా ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి తెలంగాణ రైతాంగం గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి 29 రాష్ట్రాల్లోని రైతులకు ఆదర్శంగా నిలబడే పరిస్థితి వచ్చింది అంటే ఇది మన ముఖ్యమంత్రి సమర్థత కాదా ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఒకనాడు వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడే స్వయంగా ఆయనే మన రైతు బంధును కాపీ కొట్టి ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో రైతుల ఓట్ల కోసం మన పథకాన్ని కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అంటున్నాడంటే అది మన ముఖ్యమంత్రి గొప్పదనం కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో వివిధ పేర్లతో రైతు బంధు పథకం అమలైతా ఉన్నది. వాళ్ళు కూడా అక్కడి రైతులు కూడా మన ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన రైతు బంధు వల్ల వాళ్ళకు కూడా లాభం జరుగుతూ ఉన్నది. వాళ్ళు వీళ్ళెందుకు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కూడా కేసీఆర్ గారి యొక్క మానసపుత్రిక అయిన రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చి ఆయన పేరు పెట్టుకొని పిఎం కిసాన్ అని పెట్టి ఆయన కూడా ఇవాళ దేశంలోని కోట్లాది మంది రైతులకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పెట్టుబడి రూపంలో. అంటే ఇది మన ఘనత కాదా, మన వల్ల జరుగుతున్న లాభం కాదా దేశంలోని రైతాంగానికి, వ్యవసాయదారులకు మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ఆదర్శవంతమైన పరిపాలన, సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ ఒక కొత్త నమూనాను దేశానికి ఆవిష్కరించిన అద్భుతమైన నాయకుడు తెలంగాణకున్నాడని చెప్పి దేశం మొత్తం చూస్తా ఉన్నది. ఈ మాట నాకు నేనుగా చెప్పడం లేదు, మన నాయకుడి గురించి. ఆ మధ్యన నేను మంత్రిగా ఉన్నప్పుడు గత టర్ములో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారిని కలవడానికి పోయినాం. మేమందరం, మేము, వేణుగోపాల్చారి గారు, ఆనాడు ఎంపీగా మల్లారెడ్డి గారు, కేశవరావు గారు అందరం కూడా పోయినాం. పోతే స్వయంగా అరుణ్ జైట్లీ గారు అన్నారు, ఒక యాజిటేటర్ అంటే ఒక ఆందోళనకారుడు ఒక అడ్మినిస్ట్రేటర్గా రూపాంతరం చెందడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మీ తెలంగాణ అదృష్టవంతమైన రాష్ట్రం, ఒక అద్భుతమైన యాజిటేటర్ ఈరోజు అంతకంటే అద్భుతమైన పరిపాలన దక్షుడుగా అడ్మినిస్ట్రేటర్గా కేసీఆర్ గారి రూపంలో మీకు దొరికినాడు అని చెప్తా ఉంటే మా గుండెలు ఉప్పొంగిపోయినాయి సంతోషంతో. ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకున్నాడని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా మన పరిపాలన కొనసాగుతున్నదని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మల్కాజ్గిరి పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ చిరకాలంగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శివారు మున్సిపాలిటీల్లోని మంచినీటి సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఎప్పుడు కలిసినా వివేక్ గారు, షంబీపూర్ రాజు గారు చెప్పేది నిజాంపేటలో కానీ బాచ్పల్లిలో కానీ 14 రోజులకోసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయన్నా అనేది. కానీ ఈ రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఆడబిడ్డలకు ఎట్లాంటి కష్టం లేకుండా ఇంటింటికి ప్రతిరోజు తాగునీరిచ్చే పరిస్థితి హైదరాబాద్లో తప్పకుండా వస్తుంది తొందరలోనే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈరోజు ఎల్బీ నగర్కి పోతే, ఉప్పల్కి పోతే, కూకట్పల్లికి పోతే, కుత్బుల్లాపూర్కి పోతే ఎన్నెన్నో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇవన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలకు ఎలాంటి డోకా లేకుండా గౌరవ హోంమంత్రి గారి నేతృత్వంలో హైదరాబాద్ మొత్తం భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరు తెచ్చుకున్న పరిస్థితి. ఒకనాడు చిన్న సంఘటనకి కర్ఫ్యూలు విధించాల్సిన పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కాదు, ఒక్క గడియ కాదు, ఒక్క గంట కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం లేకుండా ప్రజలంతా, హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, క్రిస్టియన్లైనా, ఎవరైనా శాంతి భద్రతతో సామరస్యంగా ఈరోజు మన గంగా జమున తహజీబ్ అని ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా కలిసిమెలిసి ముందుకు పోతున్న పరిస్థితి మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనను ప్రజలు మెచ్చి తెలంగాణ ప్రజలు దాదాపు 50% ఓట్లేసి 75% సీట్లను కట్టబెట్టి మీరైతేనే బంగారు తెలంగాణ నిర్మాణం చేయగలుగుతారని చెప్పి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజారిటీనిచ్చి గెలిపియడం జరిగింది. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత మొన్న ఓడిపోయి మీరు గుద్దిన గుద్దుడికి లేవలేని పరిస్థితుల్లో ఉండే 2 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నాయి. నిన్ననే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు, ఓడిపోవడం తప్పేమి కాదు, కానీ ఓడిపోయిన తర్వాత గుణపాఠం నేర్చుకోకపోవడం మంచిది కాదు, ఆత్మవిమర్శ చేసుకోకపోవడం మంచిది కాదు. ఆయన నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గారికి ఏం సంబంధం ఈ పార్లమెంట్ ఎన్నికలతో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు, ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి మోడీకి మధ్యన జరుగుతున్న ఎన్నికలు తప్ప కేసీఆర్కి ఏం సంబంధం అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని అభ్యర్థిస్తా ఉన్నా. ఈ దేశానికి అంత కర్మ పట్టలేదని నేను అంటా ఉన్నా. అయితే రాహుల్ గాంధీనో లేదా మోడీనో ఎంచుకోవాల్సిన కర్మ ఈ దేశానికి ఎందుకు? అంతకంటే గొప్ప నాయకులు లేరా ఈ దేశంలో? అయితే ఆయన లేకపోతే ఈయననా? అయితే బోఫోర్సు లేకపోతే రఫాయల్ అయినా వేరే లేవా? చాలా మంది అద్భుతమైన నాయకులు, అద్భుతమైన ప్రాంతీయ పార్టీలు, ప్రజల ఆకాంక్షకు దగ్గరగా ఉండి పనిచేసే పార్టీలు లేవా? ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఉండాలి టీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీలు? ఎందుకు మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో గెలవాలి? మొత్తం తెలంగాణ ఎందుకు మనం క్లీన్ స్వీప్ చేయాలి? 3 కారణాలు నేను చెప్తా. కాదని బీజేపీ వాళ్ళనో కాంగ్రెస్ వాళ్ళనో చెప్పమనండి. మనం ఈ దేశ రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ముఖ్యంగా కేంద్రంలో ఢిల్లీలో ఒక నానుడి ఉన్నది. ఆ నానుడి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది వారికి. బడితే ఉన్నోడిదే బర్రె, బడితే ఉన్నోడిదే బర్రె. ఈరోజు మీరు గమనించండి, మమతా బెనర్జీ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉంటే ఎక్కడికి పోతుంది రైలు? బెంగాల్కి పోతుంది, ఉరుక్కుంటూ పోతుంది, బెంగాల్కు తప్ప ఇంకొక అడిగి పోదు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉంటే ఎక్కడికి పోతుంది రైలు? బీహార్లోని ఆయన అత్తగారు ఊరికి కూడా పోయింది రైలు, అవసరం లేకపోయినా అక్కడ దాకా పోయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే దేశంలో మొట్టమొదటిసారి బుల్లెట్ రైలు ప్రవేశపెట్టాల్సి వస్తే
ఎక్కడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా బొంబాయి పోతుంది తప్ప హైదరాబాద్కు రాదు, మద్రాసుకు పోదు, బెంగళూరుకు పోదు, విజయవాడకు పోదు. ఎందుకు పోదంటే వాళ్ళకి ఇక్కడ ఓట్లు లేవు, సీట్లు లేవు కాబట్టి. అందుకే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మొన్న 2014లో జరిగిన ఎన్నికల్లో ఆనాడు నరేంద్ర మోడీ గారి మీద కొన్ని భ్రమలుండేవి దేశంలో. ఆనాడు దేశ ప్రజల్లో చాలా మంది యువకులు అనుకున్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే దేశంలో ఏదో మారుతుంది, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో 283 సీట్లు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టి అఖండమైన మెజారిటీతో ఆయనను ప్రధానమంత్రిని చేయడం జరిగింది. కానీ 5 ఏళ్లలో ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ గారు, మన భారత ప్రధానమంత్రి గారు అని ఆలోచిస్తే చేసింది చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మా అక్క చెల్లెళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఒకటి మాత్రం చేసిండు ఆయన, మీ పోపు డబ్బాల్లో ఎలిపెట్టి ఆ నోట్లన్నీ ఎత్తుకపోయిండు. నోట్ల రద్దుతోని మీరు భర్తలకు తెలియకుండా దాచిపెట్టుకున్న పైసలు మాత్రం ఎత్తుకపోయింది తప్ప చేసింది ఏమీ లేదు. మంచి నినాదాలు, మంచి డైలాగులు, మంచి స్పీచ్లు అవన్నీ ఉంటాయి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, పని మాత్రమే ఉండదు. అందుకే ఈరోజు ఈ దేశంలో ఏ సర్వే చూసినా, ఏ ప్రైవేటు మీడియా సంస్థ సర్వే చేసినా, ఏ ప్రముఖ ఈ సర్వేలు చేసే సంస్థలు సర్వే చేసినా చాలా స్పష్టంగా ఒకటి కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 150 కానీ 160 కానీ మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని యూపీఏ కూటమికి 100-110 సీట్లో అది దాటే పరిస్థితి కూడా లేదు. అంటే ఈ ఇద్దరు కలిసినా కూడా 273 వచ్చే పరిస్థితి మాత్రం ఈరోజు ఈ దేశంలో లేదు. అందుకే ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ప్రాంతీయ పార్టీలకే ప్రజలు జయగొడతా ఉన్నారు, ఆ ప్రాంతీయ పార్టీలను గుండెలకు హత్తుకుంటా ఉన్నారు. మీరు గమనించినట్టయితే తెలంగాణలో ఖచ్చితంగా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి, 16 స్థానాల్లో టీఆర్ఎస్, ఇంకొక స్థానంలో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలవబోతున్నారని చెప్పి నిన్ననే రిపబ్లిక్ అనే టీవీ కూడా సర్వే చేసి మరీ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అక్కడ మళ్ళీ అక్కడ పరిస్థితి మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు కానీ అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు గెలవబోతా ఉన్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ఉత్తరప్రదేశ్లో మొన్ననే అఖిలేష్ గారికి మాయావతికి పొత్తు కుదిరిన తర్వాత అక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ ఎటు కాకుండా పోయే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ లెక్కన చూసుకుంటూ పోతే ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఈ జాతీయ పార్టీలుగా చెప్పుకునే ఈ 2 పార్టీలకు కూడా పెద్దగా అవకాశం కనబడడం లేదు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉన్నది. 16 పార్లమెంట్ స్థానాలను తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి చేతికి అప్పచెప్తే మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి, 2009లో ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 16 మంది ఎంపీలను అప్పచెప్తే ఢిల్లీ మెడలు వంచుడు కష్టమా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు మెడలు వంచాలి? ఢిల్లీది రైలు మార్గం కావాలంటే వంచాలి. అదే రకంగా మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు, మిషన్ కాకతీయ పేరుతో జరుగుతున్న కార్యక్రమం, రాష్ట్రంలోని 45,000 చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం, మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా నేను కూడా ఆనాడు మిషన్ భగీరథ వివరించేదానికి ఢిల్లీకి చాలాసార్లు పోయినాను. ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చినప్పుడు, నీతి ఆయోగ్ సభ్యులు వచ్చినప్పుడు వారి ముందు ప్రజెంటేషన్ ఇచ్చినాం, చెప్పినాం, చెరువుల కాడికి కూడా తీసుకొని పోయినాం. అందరూ ఆహా ఓహో అన్నారు. ఆహా ఎంత మంచి పథకం, ఓహో ఎంత మంచి పథకం, మీ ముఖ్యమంత్రి ఎంత గొప్పోడు అని ప్రశంసలు అయితే ఇచ్చినారు, పైసలు మాత్రం ఇయ్యరు. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి 2 మంచి కార్యక్రమాలు, మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు ఇవ్వండి, మిషన్ భగీరథకు ఒక 15,000 కోట్లు ఇవ్వండి, 19,000 కోట్లు ఇవ్వండి, రెండిటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే, నీతి ఆయోగ్ వాళ్ళు నియమించిన నీతి ఆయోగే సిఫారసు చేస్తే 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఇయ్యలేదు. మరి అందుకే ఆలోచన చేయాలి. రేపు నిజంగానే ఢిల్లీలో 16 మంది పార్లమెంట్ సభ్యులతో మనం నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే రేపు రావా 24,000 కోట్లు లేదా 48,000 కోట్లు తన్నుకుంటూ రావా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం మనం. ఎండిపోయిన తెలంగాణ బీడు భూములకు సాగునీరిచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టుకుంటా ఉన్నాం. ఈ 2 ప్రాజెక్టులు ఆర్థికంగా భారమైనప్పటికీ తెలంగాణలో కృంగి కృషించిపోయిన రైతాంగానికి, వ్యవసాయదారులకు, ఏ వ్యవసాయదారుడైతే మన దేశానికి వెన్నుముకగా ఉన్నాడో వారికి ఒక భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతో శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు కడతా ఉంటే వాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు గజ్వేల్ వేదికగా అడిగినారు,
మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి గారు వస్తే ఇదే వేదిక మీద అడిగినారు, ఇట్లాంటి వేదిక మీదనే, అయ్యా ప్రధానమంత్రి గారు 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కడుతున్నాం, 40,000 పైచిలకు కోట్ల రూపాయలతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేస్తున్నాం, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మీరు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే దానికి జాతీయ హోదా ఇచ్చినారు, మాకు కూడా ఈ 2 ప్రాజెక్టులో ఏ ఒకటో దానికి జాతీయ హోదా ఇయ్యండి అంటే ముసిముసి నవ్వులు నవ్విండు, దండలేయించుకున్నాడు, శాలువలేయించుకున్నాడు, అవతల పడ్డాడు తప్ప బుడ్డ పైస కూడా ఇయ్యలే. ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులు మనకు ఢిల్లీలో ఉంటే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా మన ప్రాజెక్టులకు, మన సాగునీటి ప్రాజెక్టులకు? మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అంతెందుకు, నాకు బాగా గుర్తున్నది, ఆనాడు ఎంపీగా, మల్కాజ్గిరి ఎంపీగా గౌరవ మల్లారెడ్డి గారు, ఈనాటి మంత్రి గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు రక్షణ మంత్రి దగ్గరికి పోయిండో నాకు బాగా గుర్తున్నది. మా కంటోన్మెంట్ ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు మీరు ఇష్టం వచ్చినప్పుడు మీరు రోడ్లు మూసేస్తుంటే డిఫెన్స్ వాళ్ళు వాటిని తెరిపించేందుకే మాకు ఆగమాగం చేసిన ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ఉన్నది. అట్లాంటి ఢిల్లీలో రేపటి రోజున కేవలం ఇక్కడ జెండా ఎగిరేయడం కాదు, గులాబీ జెండా, అక్కడ ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరేయాలో నిర్ణయించే పరిస్థితి టీఆర్ఎస్ కుంటే అప్పుడు దిగిరారా వీళ్ళందరూ? మనకు ఫ్లైఓవర్లు కట్టతందుకు, షామీర్పేట నుంచి తూముకుంట దాకా ఫ్లైఓవర్ కట్టతందుకు, ఆడ ప్యాట్నీకి వెళ్ళి కొంపల్లి దాకా ఫ్లైఓవర్ కడదామంటే మధ్యలో మిలిటరీలు జాగలియరు. ఆ జాగలు మనై నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా వాళ్ళ నీలుగుడేంది, వాళ్ళ దాదాగిరి ఏంది, ఏం లేదు. ఢిల్లీలో ఉన్నాం, మమ్మల్ని ఎవరేం చేయలేరని. రేపు నిజంగానే వాళ్ళ జుట్టు మనకు దొరికిందనుకో, కేసీఆర్ లాంటి వ్యక్తికి దొరికిందనుకో, కేసీఆర్ లాంటి నాయకుడికి దొరికిందనుకో, ఇడిచిపెడతాడా? దెబ్బకు రాదా ఫ్లైఓవర్? దెబ్బకు దిగిరారు. అందుకే చెప్తున్నా, ఎందుకు ఉండాలి ఢిల్లీ జుట్టు మన చేతుల్లో అంటే, పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, ప్రొఫెసర్ జయశంకర్ గారు మనందరి పెద్ద దిక్కు, తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తి. ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేది, యాచించి కాదు శాసించి తెచ్చుకోవాలి, అడుక్కుడు కాదు దబాయించి అధికారంతో బ్రహ్మాండంగా మన ప్రజలనే ఒక శక్తిగా మలిచి ఆ శక్తి నుంచే సాధించుకోవాలని చెప్పేది, యుక్తితో సాధించుకోవాలని చెప్పేది. ఈరోజు మేము కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అదే. ఈ 16 పార్లమెంట్ సభ్యులను మనం గెలిపించుకున్నట్టయితే రేపటి రోజున ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో, నిర్ణయాలు తీసుకునే పాత్రలో అపురూపంగా పనిచేసుకునే అవకాశం, తెలంగాణ ప్రజల కోసం అదనపు ప్రాజెక్టులు తెచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది. మన ఎంఎంటీఎస్ ఉన్నది ఇక్కడనే. మనం రేపటి రోజున ఉప్పల్ మీదుగా రాయగిరి దాకా తీసుకొని పోతా ఉన్నాం. మరి రేపటి రోజున ఎంఎంటీఎస్ శరవేగంగా జరగాలంటే, మరిన్ని మార్గాలకు రావాలంటే, కొంపల్లి దాకా అవసరమైతే మెట్రోని తీసుకొని రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం డబ్బులు తెచ్చుకుంటే అది పెద్ద పని కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ కావాలంటే ఢిల్లీలో పేగులు దిగేదాకా కొట్లాటోళ్ళు ఉండాలి. ఉంటారా? కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు దమ్ముందా? కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం. వాళ్ళు టికెట్ కావాలంటే ఏడుకోవాలి, బీఫామ్ కావాలంటే ఏడుకోవాలి, బాత్రూమ్ కావాలంటే ఎవరిని అడగాలి? ఆ గదేల బతుకు. ఢిల్లీకి గులాములు కావాలనా, తెలంగాణ గులాబీలు కావాలనా ఆలోచించుకోవాల్సిన సమయం తెలంగాణ ప్రజలకు ఆసన్నమైందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రాజీ లేకుండా పేగులు దిగేదాకా కొట్లాడే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, మన కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారిని మరింత మజబూత్ చేసి, మరింత బలోపేతం చేసి మీరు కొట్లాడండి, కేంద్రంతో మనకు రావాల్సినవి కూడా సాధించండి అని చెప్పి ఆయనకు ఉత్సాహాన్ని ఇచ్చి, మరి కొత్త ఉత్సాహంతో మనం ముందుకు పోయినట్టయితే అపురూపమైన విజయాన్ని సాధించుకునే ఒక బంగారు అవకాశం మన కళ్ళ ముంగట్నే ఉన్నది. రేపటి రోజున మీరు గమనించినట్టయితే దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, ఈ 2 పార్టీలు కూడా ఈ దేశాన్ని నాశనం చేసినాయనే భావనతో ఈ 2 పార్టీల పొడగిట్టని ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. అట్లా ఒక 70-80 మంది ఎంపీలు, దగ్గర అవసరమైతే 100 మంది దాకా మనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆ 100 మంది ఫెడరల్ ఫ్రంట్ రూపంలో మనకు కలిసి వస్తే రేపటి రోజున ఖచ్చితంగా ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరాయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడే బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, ఇలా కేసీఆర్ పాత్ర ఏమున్నది, పార్లమెంటు కేసీఆర్కి ఏం సంబంధం? ఎందుకు సంబంధం లేదు, బరాబర్ సంబంధం ఉన్నది. రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంటే ఎవరు ఢిల్లీలో ఉండాలనో మనమే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు ఈరోజు, మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నారు? ఎవరన్నా అనుకున్నారా 2012లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని? రేపు ఎలక్షన్ అయిపోయినాక చూడు ఎవరైతారో ప్రధానమంత్రి, ఏమైతారో అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఇప్పటి నుంచే ఎందుకు తొందర? నేను అనేదల్లా ఒకటే, మనకేం తొందర లేదు, మనకు అభ్యర్థులతో నిమిత్తం లేదు. రేపు మల్కాజ్గిరి పార్లమెంటులో
ఎవరిని కేసీఆర్ గారు పంపించినా మనం ఆలోచించవలసింది ఒకటే, మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి ఓటేస్తున్నారు అనుకోవాలి తప్ప ఇక్కడ నిల్చున్న అభ్యర్థితో మనకు మన నాయకుడు మనవాడే ఎవరో గట్టోడే ఉంటాడు. కానీ మనం ఆలోచించవలసింది 16కి 16 స్థానాల్లో కేసీఆర్ గారిలోనే ఆ అభ్యర్థిలోనే కేసీఆర్ గారిని చూడాలి. ఆ అభ్యర్థికి ఓటేస్తే కేసీఆర్ గారి సైనికుడికి ఓటేసి కేసీఆర్ సైన్యంలో పంపుతున్నా అనుకోవాలి తప్ప ఇంకో రకంగా అనుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మల్లారెడ్డి గారు మొన్న మేడ్చల్లో ఎలక్షన్ అయిపోయినాక వచ్చిండు, అన్నా నాకు 87,000 వచ్చింది అన్నాడు. మళ్ళా నేను నీకు యాడ్ చేస్తున్న మొత్తం ఓట్లు నీ దగ్గర 4 లక్షల పైన ఉన్నాయి, 87,000 సరిపోవు, మరి ఇంకెక్కువ రావాలి. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో 87,000 కాదు, అట్లే మనకు ఒక ఎల్బీ నగర్ పోయింది, 6 గెలిచినాం, ఒక ఎల్బీ నగర్ పోయింది. మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 6 నియోజకవర్గాల్లో ఒక లెక్క ఎందుకు తీర్పు వచ్చింది, ఒక ఎల్బీ నగర్లో ఎందుకు తీర్పు మారింది? పథకాలు అంతటా అమలవుతున్నాయి, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంతటా, మరి ఎక్కడ ఎందుకు ఫలితం వేరే రకంగా వచ్చింది అనే ఆత్మవిమర్శ మన నాయకుల్లో ఉండాలి. నాకున్న అవగాహన మేరకు ఎల్బీ నగర్లో మొన్న కొంత మన నాయకుల్లోనే ఐకమత్యం లేకపోవడం, సమన్వయం లేకపోవడం, కొన్ని రకాలుగా ఒకరినొకరు అక్కడిదక్కడనే మరి నిందించుకోవడం, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఇక అంతకంటే వివరంగా నేను చెప్తే బాగుండదు. నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వారికి తెలుసు, నాకు తెలుసు. ఇక బహిరంగ వేదిక మీద మాట్లాడితే బాగుండదు. కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అయినప్పటికీ మొన్న ఎల్బీ నగర్లో కొంత అట్లాంటి సమన్వయ లోపం ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాదాపు 90 సీట్లు గెలిచినాం, అధికారంలోకి వచ్చినాం. ఈసారైనా మళ్ళా మీకు మోకా ఉన్నది. ఎల్బీ నగర్లో ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించే దిశగా దయచేసి స్థానిక కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ గారు మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం చాలా సందర్భాల్లో మన నాయకులు నేల విడిచి సాము చేస్తూ ఉంటారు. అంటే నేను పెద్ద నాయకుణ్ణి, నేను రాష్ట్ర నాయకుణ్ణి, నేను జిల్లా నాయకుణ్ణి, నేను మండల నాయకుణ్ణి, నేను బూత్ కాడు ఉంటానా, నేను ఎందుకుంటా అంటారు. దయచేసి నేను కోరుతా ఉన్నా, పెద్దలు చెప్పినారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు మన బూత్లో 70-75% మెజారిటీ తీసుకొని రావాలి, మన ఊళ్ళో తీసుకురావాలి, మన డివిజన్లో తీసుకొని రావాలి. అటెన్క నువ్వు బాగా తిరగొచ్చు, బాగా చెప్పొచ్చు, బాగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కానీ కింద మన ఇల్లే సక్కగా లేదనుకో, మన వార్డే సక్కగా లేదనుకో, ఈ తర్వాత ఎవల మొక్కలు చూస్తాం మనం. కాబట్టి దయచేసి ఎంత పెద్ద నాయకులైనా, కార్పొరేటర్లైనా, బోర్డు మెంబర్లైనా, సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా ముందు మీ పోలింగ్ బూత్లో 70-75% ఓట్లు సాధించే దిశగా ఒక టార్గెట్ నిర్దేశించడం జరుగుతూ ఉన్నది. పార్టీ పరంగానే మీకు టార్గెట్లు ఇవ్వబోతా ఉన్నాం. మరి పార్టీ పరంగా మీకు టార్గెట్లు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో డివిజన్ల వారీగా, బూత్ల వారీగా వాటిని సాధించే దిశగా ఇప్పటి నుంచే సమాయత్తమై తప్పకుండా ముందుకు పోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవ మాట కూడా మీ చెవిలో వేయాలి. చాలాసార్లు ప్రచారం చేసేటప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటారు, ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటాం. ఆ క్రమంలో చాలాసార్లు, ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థికి ఏ ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరో తెలియదు, ఏ ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరు కోటేస్తారో తెలియదు. కానీ మన స్థానిక నాయకులకు తెలుస్తుంది, వార్డులలో ఉండే నాయకులు, గ్రామాల్లో ఉండే నాయకులు, వాళ్ళకి క్షుణ్ణంగా అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, చాలాసార్లు ఇట్లా మనం దండం పెట్టుకుంటూ పోతుంటే అన్న ఈ ఇంటికాడికి వద్దంటారు. ఎందుకే అంటే వీళ్ళు మనోళ్ళు కాదన్న అంటారు. ఇవాళ తెలంగాణలో మనోళ్ళు కాదు, మందోళ్ళు కాదు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కేసీఆర్ కోటేయడానికి రెడీగా ఉన్నారు. మనం అడుగుడే ఆలస్యం. మనం అడుగుతే మనం వారిని విజ్ఞప్తి చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మనకు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు బేసిజానికి పోకండి, వీళ్ళు మనోళ్ళు కాదని మనమే నూకేది, దగ్గర తీసుకోవాలి. మనోళ్ళు ఎవరన్నా అలుగుతే కూడా బుదిరెక్కించుకోవాలి, సమన్వయ లోపం ఉంటే సర్దుకోవాలి, బూత్ల వారీగా టార్గెట్లు పెట్టుకోవాలి. ఒక పటిష్టమైన యంత్రాంగంతో యుద్ధం కొట్లాడినట్టు కొట్లాడితే తప్పకుండా అఖండమైన మెజారిటీ వస్తుంది. భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ మాటలు మాట్లాడచ్చు, బయటికి ఏమన్నా చెప్పొచ్చు, కానీ లోపల వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు. నిన్న బీజేపీ ఆయన అంటున్నాడు, కిషన్ రెడ్డి గారు, మేము చాలా గెలుస్తామన్నాడు. ఇటువంటి మాటలు మస్తుగా చెప్పిండు. ఎలక్షన్ ముందు, శాసనసభ ఎన్నికల ముందు కూడా చెప్పిండు బీజేపీ వాళ్ళు, మేము బాగా గెలుస్తాం 70 అని. ఒక స్వామీజీ కూడా తిరిగిండు, ఆయన 70 గెలుస్తాం గ్యారెంటీ అన్నాడు. ఆ స్వామీజీ పేరు మర్చిపోయాను, పరిపూర్ణానంద స్వామి. 70 గెలుస్తాం పో అన్నాడు. నేనేమన్నా ఆయన మ్యాజిక్ చేస్తాడా ఏం పాడని నేను అనుకున్నా. చూస్తే దెబ్బాలు తెరిస్తే 119 స్థానాల్లో 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైంది బీజేపీది. నరకుడేమో అక్కడ దాకా అంటారు చూడు, మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గడప కూడా దాటదు. అట్లున్నది బీజేపీ వాళ్ళ కథ. మళ్ళా అవే డైలాగులు కొడుతున్నారు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం. బీజేపీకి ఏం లేదు, మన్నుగుడు లేదు.
వాళ్ళతో ఏం కూడా కాదు. మన ప్రత్యర్థి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా కాదు. మన పోటీ ఎవరితోనంటే మల్కాజ్గిరి పోటీ చేవెళ్లతోని, చేవెళ్ల పోటీ సికింద్రాబాద్తోని, సికింద్రాబాద్ పోటీ మహబూబ్ నగర్ తోని. మన పార్లమెంట్ స్థానాల్లో మనకు మనమే మెజారిటీల కోసం పోటీ పడే పరిస్థితి ఉన్నది తప్ప ప్రత్యర్థులు ఈ రోజు లేచి యుద్ధానికి వచ్చి మనతో కొట్లాడే పరిస్థితులు లేరు. వాళ్ళు బేజారైపోయినరు. చాలా చోట్లనైతే అభ్యర్థులే దొరుకుతలేరు. ఇప్పుడు నేను మెదక్ నుంచి వస్తున్నా, మెదక్లో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు బల్మీటికి బద్దలు కడదామంటే కూడా ఎవరు వచ్చినట్లేడట, ముంగటికి నిలబెడతారా పోయి అంటే ఎవరు కూడా నాకు వద్దు, నాకు సంబంధం లేదు, ఏం లేదు. మొన్న నేను చూసిన మహబూబ్ నగర్లో అక్కడ ఎవరో ప్రతిపాదించినట డీకేఆర్ నగర్ని మీరు పోటీ చేయండి అన్నారట. ఆమె అన్నదట ఇదివరకు జైపాల్ రెడ్డి సాబ్ పోటీ చేసిన కదా, ఆయన నిలబెట్టరు, నాకెందుకు అంటే కష్టంలో ఉన్నప్పుడు నేను చేయాలి, మంచుకున్నప్పుడు ఆయన చేస్తాడా? గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళు భయపడతారు ఎలక్షన్ల దిగేతందుకే, భయంతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మన పోటీ వాళ్ళతో కాదు. ప్రజల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకున్నది, ప్రజలు మనతోనున్నారు. కాబట్టి మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా మల్లారెడ్డి గారు పోటీ పెట్టుకోవాలి, మల్కాజ్గిరికి చేవెళ్ళకి పోటీ పెట్టాలి. ఎవరు నెంబర్ 1 వస్తారో మనం కష్టపడి కొట్లాడినట్టయితే తప్పకుండా 16కి 16 స్థానాలు మనం, ఇంకొక స్థానంలో మన మిత్రుడు అసద్ గారు గెలిచి మనం అనుకున్న విధంగా రేపు ఢిల్లీలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండే అవకాశం ఉంటుందనే మాటను మళ్ళొక్కసారి చెప్తూ, దయచేసి గౌరవ మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ చివరగా మళ్ళీ నేను చేసే విజ్ఞప్తి, ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం, బూత్ల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకుందాం, సీరియస్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి అపీల్ చేద్దాం, గులాబీ జెండా ఎగిరేద్దామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. గట్టిగా ఇంతేనా మీ మల్కాజ్గిరి దమ్ము? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.